श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम नमो श्री साई नारायणाय। ओम नमो श्री साई गणेशाय नमः। ओम नमो श्री साई सरस्वत्यै नमः। ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः। ओम श्री साईराम। సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం, మణియమ్మ తెలుగు అనువాదం, అధ్యాయం 28, ఓవి 61 నుంచి 75వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. మొదట శ్రీ ప్రసన్న రాఘవ శతకము నుంచి శ్రీరామస్తుతి. ఓం శ్రీ సాయిరామ్. సీతమ్మ వారి జాడ వెతకటానికి వానరులు బయలుదేరుతూ ఉన్నారు. ఆ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారికి ఉంగరాన్ని ఇచ్చిన సన్నివేశంలో ఉన్నాం. పడమర తూర్పు ఉత్తరము పంపగబోయిరి, పడమర తూర్పు ఉత్తరము పంపగబోయిరి వానరాధిపుల్, వడితన చేతి ముద్రికయు వాయుతనూజుని చేతికిచ్చినన్, వడితన చేతి ముద్రికయు వాయుతనూజుని చేతికిచ్చినన్, దడయకపోయే వానరుల తండము అప్పుడు దక్షిణంబునన్, దడయకపోయే వానరుల తండము అప్పుడు దాక్షిణంబుగన్, బుడమిని జాడలను వెదుకపోయిరి వారు ప్రసన్న రాఘవా. పడమర తూర్పు ఉత్తరములకు కొంతమంది వానర సమూహం వెళ్ళారు. ఆ తర్వాత శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారికి తన చేతి ఉంగరాన్ని ఇచ్చారు. అంతమందిలో ఒక ఆంజనేయ స్వామికే ఎందుకు ఇచ్చారు అంటే, ఒకవేళ సీతమ్మ కనిపిస్తే నేను శ్రీరామచంద్రమూర్తి దూతను అని చెప్పినప్పుడు ఆమె నమ్మాలి అంటే రాముడికి సంబంధించిన ఏదైనా ఒక గుర్తు చూపిస్తే తప్ప ఆమె నమ్మదని నాకు తెలిసి అప్పట్లో వ్రాత అంటే ఉత్తరాలు రాయడం అనేది లేదేమో, ఉంటే ఏదో ఒక దాని మీద రాసి లెటర్ ఇచ్చేవాడేమో తెలీదు. కనుక ఉంగరాన్ని ఇచ్చి పంపారు. ఆంజనేయ స్వామికి ఎందుకు ఇచ్చారంటే అక్కడే మనకు తెలిసిపోతుంది. ఆంజనేయ స్వామి మాత్రమే వారిలో సీతమ్మ జాడ తెలుసుకోగల సమర్థుడు అని రామచంద్రమూర్తి పరిపూర్ణంగా విశ్వసించడం చేత ఆంజనేయ స్వామి వారికి ఇచ్చారు. అది తీసుకొని ఆయన దక్షిణాభిముఖంగా బయలుదేరాడు, దక్షిణ ప్రాంతానికి బయలుదేరాడు, దక్షిణం వైపు బయలుదేరాడు సీతమ్మ వారిని వెతుకుతూ. ఓం శ్రీ సాయిరామ్. లక్ష్మీచందు తన మిత్రుడైన శంకర్రావుతో కలిసి షిరిడీకి వెళ్ళడం, బాబాగారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని ఆయనకు ఆర్ఘ్యపాద్యాదులతోటి పూజ చేసుకోవడం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 61వ ఓవి నుంచి ఆ సంఘటననే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మీచందు ప్రేమమయుడైన భక్తుడు. అతనికి కూడా గురుకృపలోని ఆనందం లభించింది. సాయి చరణార విందాలలో భ్రమరంలా రమించాడు. అప్పుడు బాబా, సాలే రస్తే మే భజన్ కర్తే और दूसरे आदमी को पूछते, क्या दूसरों से पूछना, सब कुछ अपने आंखों से देखना, क्यों दूसरे आदमी को पूछना, झूठा है क्या सच्चा है, सपना कर लो अपना विचार आप అని అన్నారు. సరే, నాకు వచ్చిరాని హిందీ భాషలో చదివాను, మీకు అర్థమైతే సంతోషం, అర్థం కాకపోతే తెలుగులో ఉంది. వెధవ, దారిలో భజన చేస్తావు, మరో మనిషిని అడుగుతావు, అంతా మన కళ్ళతో చూడాలి కానీ రెండో వ్యక్తిని అడగడం ఎందుకు? కళ అబద్ధమా నిజమా నీవే ఆలోచించుకో. మారవాడి దగ్గర అప్పు తీసుకుని దర్శనానికి రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నీ కోరిక తీరిందా అని అన్న మాటలు విని లక్ష్మీచందు నెవ్వరబోయాడు. తాము దారిలో బాబా గురించి వాకబు చేయటం ఇక్కడ బాబాకి ఎలా తెలిసిపోయింది అని లక్ష్మీచందుకు పరమాశ్చర్యం కలిగింది. ఇంటిలో తనకు స్వప్నం రావటం, బండిలో భజన చేయటం వగైరా విషయాలు బాబాకి ఎలా తెలిసాయి? వీరు ఎంతటి సర్వజ్ఞులు!
బాబాను త్వరలో దర్శనం చేసుకోవాలన్న ఉత్కంఠతో డబ్బు కొద్దిగా ఉండటం వలన అప్పు తీసుకొని తన కోరిక తీర్చుకున్న విషయం కూడా వీరికి తెలిసింది. లక్ష్మీచంద్కు పరమాశ్చర్యం కలిగింది. అట్లే బాబా యొక్క కౌశలం అంతుబట్టనిది. సాయి చరణ కమలాలను ఆశ్రయించిన భక్త భ్రమరాలకు ఇతర భక్త సమూహానికంతా ఆశ్చర్యం కలిగింది. అప్పు చేసి పండుగ చేసుకోవడం, తీర్థయాత్రా పర్యటనలు చేయటం వంటి అప్పుల వ్యవహారాలు బాబాకి ఇష్టం లేదు అని ఇక్కడ వారి ముఖ్యమైన బోధ. లక్ష్మీచంద్ భక్తులందరి వెంట సాటేవాడకు వెళ్ళాడు. మధ్యాహ్నం సంతోషంగా భోజనానికి కూర్చున్నాడు. ఇంతలో ఒక భక్తుడు సాంజా అన్న పదార్థాన్ని బాబా ప్రసాదం అంటూ ఆకులలో కొంచెం వడ్డించాడు. దాన్ని తిని లాలా తృప్తి చెందాడు. మరునాడు భోజన సమయంలో లాలాజీకి సాంజా గుర్తుకొచ్చింది. కానీ అది రోజూ లభించదుగా. అతని కోరిక మనసులోనే ఉండిపోయింది. ఇక 3వ రోజున విశేషం. లాలాజీకి మిగిలిపోయిన కోరికను సాయి మహారాజు ఉపాయంతో ఎలా తీర్చారో గమనించండి. గంధాక్షతలు, పుష్పాలు, గంట, నీరాజనం, పంచారతి వగైరా తీసుకొని జోగు మసీదుకు వచ్చి బాబాని అడిగాడు, ఈరోజు నైవేద్యం ఏం తీసుకొని రమ్మంటారు అని. సాయి మహారాజు, నాకు పల్లె నిండా సాంజా తీసుకొనిరా, పూజ ఆరతి తర్వాత చెయ్యి అని చెప్పారు. ఓం శ్రీ సాయిరామ్. పారాయణ ముగిసింది. విశ్లేషణలో ప్రవేశిద్దాం. బాబా గారిని ఆర్ఘ్య పాద్యాది సకల పూజలు చేసి శ్రీఫలాన్ని, అరటిపళ్ళను అర్పించారు. శ్రీఫలం అంటే నిన్న నా మందబుద్ధికి తోచలేదు, మా సోదరుడు కృష్ణారావు చెప్పాడు. శ్రీఫలం అంటే టెంకాయ అని. ఆ చిన్న దాని అర్థం కూడా తెలియకపోవడం బట్టి నేను ఎంత గొప్ప విషయ జ్ఞానం ఉన్నవాడినో నాకే అర్థమవుతుంది. సరే, ఏదైనా మన్నించాలి. శ్రీఫలం అనే అర్థం తెలియదు అని చెప్పడం ఉత్తమం కాబట్టి అంతవరకు మంచి పని చేశాను. లక్ష్మీచంద్ ప్రేమమయుడైన భక్తుడు. అతనికి కూడా గురుకృపలోని ఆనందం లభించింది. సాయి చరణారవిందాల్లో భ్రమరంలా రమించాడు. లక్ష్మీచంద్ ప్రేమమయుడైన భక్తుడు. చాలాసార్లు ఈ ప్రేమ వచ్చినప్పుడల్లా నాకు భయం వేస్తుంది, మిమ్మల్ని కూడా భయపెడుతుంటాను. ఎందుకంటే ఈ ప్రేమ అనే దానికి అర్థం తెలియక గిలగిల కొట్టుకుంటూ ఉంటాను. 100కి ఒకరికో ఇద్దరికో ఉంటుంది ఈ ప్రేమ అనేది. ప్రేమ అనే దానికి వారి దగ్గర మనకు తెలుస్తుంది, ఓహో ప్రేమ అంటే ఇలా ఉంటుందని. ఎందుకంటే బాబానే స్వయంగా చెప్పాడు, ప్రేమే దైవం అని చెప్పాడు. కాబట్టి ఇంకా ప్రేమ దైవం రెండు ఒకటైనప్పుడు దైవ సాక్షాత్కారం ఎంత కష్టమో నిజమైన ప్రేమను సంపాదించుకోవడం అంతే కష్టం. ప్రేమ అంటే మన ఇంట్లో వాళ్ళని మనం ప్రేమించడం కాదు. సృష్టిలోని అందరి విషయంలో, అన్ని ప్రాణుల విషయంలో ప్రేమ పెళ్ళుబుకాలి. అటువంటి ప్రేమను దైవ ప్రేమ అంటారు. అన్ని ప్రాణుల విషయంలో, అందరి విషయంలో ఒకే రకమైన ప్రేమ, ఇది దైవ ప్రేమ. కొంతమంది తమకు నచ్చిన వాళ్ళ విషయంలో చాలా ఎక్కువ ప్రేమ చూపిస్తారు. వాళ్ళ ఇంటికి వస్తే ఎంతో ఆరాటపడతారు, వారికి అన్నీ ఏవేవో చేయాలని చూస్తారు, వారిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నట్టుగా చూసుకుంటుంటారు. ఇది ప్రేమే. ఇటువంటి ప్రేమ దొరకడం కూడా కష్టమే. మనకు నచ్చిన వాళ్ళని ప్రేమించడం కూడా రాదు ఈ రోజుల్లో. సరే, నచ్చని వాళ్ళని ఎలాగో ప్రేమించం. నచ్చని వాళ్ళను ప్రేమించకపోయినా ద్వేషించకుండా ఉంటే అది ఒక రకమైనటువంటి మంచి లక్షణమే. మనకు నచ్చని వాళ్ళ విషయంలో కూడా ప్రేమించకపోయినా ప్రశాంతంగా వారి విషయాల్ని వినే ఓపికన్నా మంచిదే. కానీ దురదృష్టం ఏంటంటే మనకు తెలియకుండానే మనకు నచ్చని వాళ్ళు ఎవరైతే ఉంటారో మన మనసులో, వారి పేరు ఎత్తగానే మన వైబ్రేషన్స్, బ్యాడ్ వైబ్రేషన్స్ వస్తాయి, మనలో నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మనకు. వారి పేరు వినగానే మన హృదయం వేగంగా కొట్టుకుంటుంది, మాటలు తడబడతాయి, వారి విషయంలో కోపం, ఉక్రేషం వచ్చేస్తుంది వారి పేరు వినగానే. అంటే తమకు ఇష్టమైన వాళ్ళని బాగా ప్రేమించే వారిలోనే తమకు నచ్చని వాళ్ళ విషయంలో విపరీతంగా ద్వేషించే లక్షణం ఉంటుంది. ఇది అంత మంచిది కాదు. ఇష్టమైన వాళ్ళని బాగా ప్రేమించేది మంచి లక్షణం,
ఇష్టం కాని వాళ్ళ విషయంలో బాగా ద్వేషించేది చెడ్డ లక్షణం. కాబట్టి అలా లేకుండా ఇష్టం లేని వాళ్ళ విషయాలు విన్నప్పుడు కూడా, లేదా వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా, వాళ్ళకు సంబంధించిన ఏదైనా ఒక విషయం, అంటే వాళ్ళలో కూడా ఏవో కొన్ని మంచి విషయాలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా మనిషి అన్నాక మంచి చెడు ఉంటాయి. కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఏవైనా మంచి విషయాలు ఎవరైనా చెప్తుంటే వాటిని ప్రశాంతంగా స్వీకరించగలిగితే మంచిది. కానీ సాధారణంగా మనుషుల సహజ లక్షణం ఎలా ఉంటుందంటే, తమకు నచ్చని వాళ్ళల్లో మంచి విషయాలు వింటుంటే కూడా ఒప్పుకోరు, వాటిని ఖండించేస్తుంటారు. వాళ్ళు అసలు మంచి వాళ్ళు కానే కాదు, వాళ్ళ విషయాలు అసలు ఎత్తనే కూడదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇది అంత మంచిది కాదు. సహనంతో, ఓపికతో మనకు నచ్చని శత్రువుల విషయాలను కూడా చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. నిజంగా దానికి సంబంధించింది ఏదైనా మంచి గుణం వాళ్ళలో ఉంటే దాన్ని అప్రిషియేట్ చేయాలి. మనం కూడా వాళ్ళలో ఆ మంచి గుణం ఉన్నదని అంగీకరించగలగాలి. తద్వారా నెమ్మదిగా మనం ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించే అవకాశం ఉంటుంది. అంతేగాని మనకు నచ్చలేదు కదా, మనని బాధ పెట్టారని కదా, లేదా వాళ్ళల్లో చెడు లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనకు నచ్చనివి, ఇక వాళ్ళని పూర్తిగా అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో ద్వేషించుకుంటూ ఉండడం అనేది మన క్యారెక్టర్ని దెబ్బతీస్తుంది, మనలో స్వచ్ఛమైన ప్రేమ జనించకుండా చేస్తుంది. కాబట్టి అపకారికి సైతం ఉపకారము చేయువాడు ఉత్తముడు సుమతి అన్న సుమతి శతకారుని ఆ పద్యాన్ని గుర్తుపెట్టుకొని అపకారం చేసేవాడికి కూడా ప్రేమించగలగాలి, అపకారం చేసిన వారిని కూడా మనం ప్రేమించగలగాలి. వీలైతే వాళ్ళు కూడా ఏదైనా సహాయం చేయగలగాలి. బాబా కూడా అదే చెప్పాడు, వీలైతే ఎవరికైనా సరే, నీ శత్రువునైనా సరే ప్రేమించు, సహాయం చేయి, అంతేగాని కలలో కూడా వారి గురించి చెడుగా ఆలోచన చేయొద్దు అన్నాడు. అంత గొప్పది ప్రేమ లక్షణం. ఆ ప్రేమను సంపాదించగలిగితే సాధన ముగిసినట్టే. ఆ ప్రేమ కలిగిన వ్యక్తి పరమాత్మ స్వరూపుడే. ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, లక్ష్మీచందు ప్రేమమయుడైన భక్తుడు, అది విషయం. ప్రేమ కలిగిన భక్తుడు, ప్రేమకు అర్థం తెలిసిన భక్తుడు. ఆ ప్రేమకు అర్థం తెలుసుకోవడమే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది. శత్రువుని సైతం ప్రేమించగలగడం, శత్రువులో ఉన్న మంచి గుణాలను ప్రేర్ చేయగలగడం, అంగీకరించడం చేయగలిగితే ఆ తర్వాత మన శత్రువుని కూడా ప్రేమించగలుగుతాం. అదేదో ఒక పెద్ద ఘోరమేం కాదు. మన శత్రువుని, మనని వ్యతిరేకించే వాళ్ళని, మన కష్టాలు పెట్టిన వాళ్ళని ప్రేమించడం అనేది అదేమో నేరమో ఘోరమో కాదు, తప్పు కాదు. అది ఉత్తమమైన లక్షణం, ఉత్తములలోకెల్లా ఉత్తముడైనటువంటి లక్షణం. కాబట్టి దాన్ని మనం పొందాలి. అందుకనే అతడు సాయి చరణారవిందాలలో భ్రమరంలా రమించాడు. ఎవరికైతే అటువంటి సున్నితమైన హృదయం ఉంటుందో, విశాలమైన హృదయం ఉంటుందో, ప్రేమగల హృదయం ఉంటుందో, వారు భగవంతుడికి సంబంధించిన ఏ చిన్న విషయాన్ని విన్నా కానీ ఈ విధంగానే రమిస్తుంటాడు. కనుక లక్ష్మీచందు సద్గురుమూర్తి పాదపద్మాలు దర్శించిన వెంటనే భ్రమరంలా రమించాడంట. భ్రమరం ఓ మంచి పువ్వు దగ్గరికి పోయినప్పుడు దాంట్లో ఉన్న మకరందాన్ని చూసి అది పరవశించిపోయి రమిస్తూ ఉంటుంది దాంట్లో. అలా ప్రేమగల భక్తులు సద్గురు సాయినాథులకు సంబంధించినటువంటి ఏవి విన్నా కానీ, ఏవి చూసినా కానీ రమిస్తూ ఉంటారు. రమించాలి. రమించడానికి కారణం నీకు ప్రేమ అనేది ఉండాలి నీలో. ఆ ప్రేమ అనేది శత్రువును సైతం ప్రేమించే స్థాయిలో ఉండాలి. లేకపోతే మనం దాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు బాబా అన్నారు, సాలే रास्ता में भजन करते और दूसरों आदमी को पूछते, क्या दूसरों से पूछना, सब कुछ अपने आंखों से देखना, क्यों दूसरे आदमी को पूछना, झूठा है क्या सच्चा, सपना कर लो अपना विचार आप, వేధవా దారిలో భజన చేస్తావు, మరో మనిషిని అడుగుతావు. అంతా మన కళ్ళతో చూడాలి కానీ రెండో వ్యక్తిని అడగటం ఎందుకు? కళ అబద్ధమా నిజమా నీవే ఆలోచించుకో. మార్వాడి దగ్గర అప్పు తీసుకొని దర్శనానికి రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నీ కోరిక తీరిందా? ఎన్ని ఉన్నాయి దీంట్లో? అయ్య బాబోయ్, ఒకటా రెండా? ఎన్ని రకాల భావాలు ప్రకటించాడు. అది సాయినాథుల్లో ఉన్నట్టు ప్రేమతత్వానికి నిదర్శనం. వేధవా దారిలో భజన చేస్తావు, మరో మనిషిని అడుగుతావు. అంతా మన కళ్ళతో చూడాలి కానీ రెండో వ్యక్తిని అడగటం ఎందుకు? ఇక్కడ అతను చేసిన తప్పుని ఎత్తి చూపించాడు. ఒరేయ్, నా గురించేమో భజన చేసావు సాయిరామ్ సాయిరామ్ అని చెప్పి, మళ్ళీ ఎవరన్నా వస్తే బాబా ఎటువంటి వాడు, ఆయన లీలలు ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి మాకు చెప్పండి అని అడుగుతున్నావు. అలా ఎందుకు అడగడం? వాళ్ళు చెప్తే నీకేం తెలుస్తుంది? ఏదైనా మన కళ్ళతో చూడాలి, రెండో వ్యక్తిని అడగడం ఎందుకు? ఓ మంచి మెసేజ్ ఇచ్చాడండి,
మనం కూడా ఇలాగే చాలామందిని విమర్శిస్తుంటాం. సత్యసాయి బాబా గారిని విమర్శిస్తుంటాం, లేకపోతే ఇంకొక బాబాని విమర్శిస్తుంటాం, రకరకాల బాబాలను విమర్శిస్తుంటాం. ఎందుకంటే ఎవరెవరో ఏదో చెప్తుంటారు కాబట్టి అవి వినేసేసి విమర్శిస్తుంటాం. నేను విమర్శించాను ఇంతకుముందు. మనందరికీ సంబంధించిన విషయం ఇది. ఏ వ్యక్తినైనా, ఏ మహాత్మునైనా, ఏ వ్యక్తినైనా ఎవరో చెప్పారని నిర్ణయం చేయొద్దు ఆ వ్యక్తి చెడ్డవాడని. ఎవరో చెప్పారని ఆ మాటలు నమ్మి వారి దర్శనానికి వెళ్ళకుండా ఆగిపోవద్దు. వెళ్ళాలనుకపోతే మానే, కానీ వెళ్ళాలనుకుని ఎవరో ఏదో చెప్తే నమ్మి వారి దర్శనానికి వెళ్ళకుండా మానవద్దు. ఏదైనా మన కళ్ళతో చూడాలి. అది బాబా చెప్పింది. మన కళ్ళతో స్వయంగా మనమే చూసి నిర్ణయం చేయాలి. ఇది ఒక మెసేజ్. నేను సత్యసాయి బాబా గారిని అలాగే సహజంగానే అందరిలాగే విమర్శించేవాడిని. అందుకేం చేశాడు బాబా గారు, నా గురుదేవుడు అనంతపూర్ ట్రాన్స్ఫర్ చేశాడు. అక్కడి నుంచి చాలా దగ్గర పుట్టపర్తి. మరి లోక ప్రఖ్యాతిగాంచిన మహానుభావుడు. ఆయన గురించి నేను పాజిటివ్గా ఆలోచిస్తుంటాను, నెగిటివ్గా ఆలోచిస్తుంటాను. అసలు ఏంటో చూద్దాం, ఇంత దాకా వచ్చాం కదా అని వెళ్ళాను. మొదటిసారి చూపులోనే పడిపోయాను, ఆయన ప్రేమలో పడిపోయాను. ఆ తర్వాత అలా మాటికి 6 సార్లు వెళ్ళాను. ఆయనకు సంబంధించిన సీడీలు, పుస్తకాలు అన్నీ కొనుక్కున్నాను. అలా నేను ఆ పుట్టపర్తి చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఒక సాధారణమైన వ్యక్తి, ఎటువంటి విద్యాగంధం పెద్దగా లేని వ్యక్తి, ఏ వ్యాపారం చెయ్యని వ్యక్తి, ఏ ఉన్నత పదవులు లేని వ్యక్తి, సాధారణమైన వ్యక్తి. 10వ తరగతి లోపేనే ఆయన చదివింది, 5ో 6. అటువంటి ఒక వ్యక్తి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడు. సామ్రాజ్యం. కృష్ణుడు ద్వారకా నగరాన్ని సృష్టించినట్టు సత్యసాయి బాబా గారు పుట్టపర్తిని తయారు చేశాడు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బాబా గారు నిర్మించిందే. ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హై స్కూలు, డిగ్రీ కాలేజీలు, నాకు తెలిసి యూనివర్సిటీ కూడా ఉందనుకుంటాను. ఆ తర్వాత ఒక 2 మ్యూజియంస్, ఆ తర్వాత ఆయన ఉండే పత్తీశ్వరాలయం, ఎయిర్పోర్ట్, ఇలా ఒకటి కాదు మొత్తం ఊరంతా అయిందే. చూసి ఆశ్చర్యపోయాను. ఆ మ్యూజియం చూసి ఆశ్చర్యపోయాను. అవి మానవ మాతృలు నిర్మించేవి కాదు. అందులో ఏది మానవ మాతృలు నిర్మించగలిగింది కాదు. అంత సంపద కావాలి అవి నిర్మించాలంటే, అంత టాలెంట్ కావాలి, అంత పరిజ్ఞానం కావాలి అటువంటి శాస్త్ర పద్ధతిలో నిర్మించాలంటే. ఆశ్చర్యపోయాను. ఏ మహత్తు లేకుండా ఇవన్నీ జరుగుతుందా? ఒక క్రికెట్ స్టేడియం, ఒక స్టేడియం కట్టాలంటే గవర్నమెంటే తలకిందులవుతుంది. ఒక హాస్పిటల్ కట్టాలంటే తలకిందులవుతుంది. కాబట్టి అవన్నీ చూసినప్పుడు ఏ శక్తి లేకుండా, ఏ సిద్ధత్వం లేకుండా ఆ మహానుభావుడు అంతటి సామ్రాజ్యం నిర్మించగలడా? కాబట్టి ఆయన్ని మనసు అంగీకరించేలా చేసింది. ఈయన సిద్ధపురుషుడు, మహాత్ముడు. షిరిడి సాయిబాబానా కాదా అనేది అనవసరం, అది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకే. రాముడిని చూసిన కళ్ళతో ఆంజనేయ స్వామి కృష్ణుడిని చూడలేకపోయాడు. కృష్ణుడు రాముడు ఒకటే అయినా కానీ చూడలేకపోయాడు. స్వయంగా కృష్ణుడే రాముడిగా కనిపించి నేను ఇద్దరం ఒకటే అనగా నాకు అవన్నీ అక్కర్లేదయ్యా, నా రూపం నాకు నా రాముడి రూపం తప్పితే నీ కృష్ణ రూపం ఇవన్నీ నాకు అక్కర్లేదు అని చెప్పాడు. కాబట్టి భక్తిలో అట్లాంటి లక్షణాలు ఉంటాయి. ఒకే రూపాన్ని, ఒకే నామాన్ని ప్రేమిస్తారు, ఇక వేరే రూపాలను ప్రేమించలేరు. కాబట్టి అది ఎవరిష్టం వాళ్ళది, పోలికలు అనవసరం. కానీ ఏ మహత్తు లేకుండా, ఏ శక్తి లేకుండా సత్యసాయి బాబా గారు అంతటి అద్భుతాలు సృష్టించగలడా? దేశాధ్యక్షులను పాదాక్రాంతం చేసుకోగలడా? ఈ భారతదేశంలో పుట్టినటువంటి మహాత్ములు, సిద్ధపురుషులు, గురువులు అనొచ్చు, ఎంతోమంది ఉన్నారు. వారందరిలో రాష్ట్రపతులను, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సైతం భక్తులుగా చేసుకుని తన దగ్గరికి రప్పించుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే వారు సత్యసాయి బాబా గారే. షిరిడి సాయినాథులను వదిలేద్దాం. ఆయన ఉన్న టైంలో ఆయన గుప్తంగా ఉన్నారు, ఎవరికీ తెలియలేదు. ఆయన పాడుబడిన మసీదులో ఫకీర్ రూపంలో 4 ఇళ్ళలు బిచ్చమెత్తుకొని తిరిగినా ఆయన కూడా కలెక్టర్లను పిలిపించుకున్నాడు, పెద్ద పెద్ద అధికారులను పిలిపించుకున్నాడు, కోటీశ్వరులను పిలిపించుకున్నాడు,
అంటే ఎటువంటి సదుపాయాలు లేకుండా తాను ఏ విధమైనటువంటి స్వామీజీ వేషంలో లేకుండా ఒక పిచ్చివాడిలా పకీర్లా ఉంటూనే ఆయన పెద్ద పెద్ద కోటీశ్వరులని, సిద్ధపురుషుల్ని, మహాత్ముల్ని, అధికారులని పిలిపించుకున్నాడు. ఇక్కడ సత్యసాయిబాబా గారు సరే ఇప్పుడున్న కలియుగ ధర్మం ప్రకారంగా ఆయన కొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కానీ రాష్ట్రపతులను, ప్రధాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కూడా భక్తులుగా చేసుకున్నాడు. అదొక పెద్ద ఆశ్చర్యం కదా. మనమే తెలియగల వాళ్ళం అనుకుంటే అలాగా. రాష్ట్రపతులు, డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళందరికంటే మనమే తెలియగల వాళ్ళం అనుకొని సత్యసాయి గారిని విమర్శిస్తే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. నీకంటే ఎన్నో రెట్ల విద్యావంతులు, గొప్ప మేధావులు ఆయన దర్శనానికి వెళ్ళారు, ఆయన అంగీకరించారు మహాత్ముడని. కాబట్టి అసలు ఏమిటి అక్కడ, ఏముంది అక్కడ అని చెప్పి వెళ్ళి చూస్తే కానీ మనకు అర్థం కాదు అని చెప్పడం ఇదంతా. ఎందుకంటే షిరిడి సాయినాథుడు లక్ష్మీచంద్రుకు చెప్పింది అదే, ఏదైనా కళ్ళతో చూడాలి, వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకని. సత్యసాయి గారిని విమర్శించే వాళ్ళు చాలామంది కళ్ళతో చూడకుండా వీళ్ళు చెప్పిందని బట్టి విని విమర్శించిన వాళ్ళే. అందుకని ఇంత ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. ఎవరైనా సరే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు పుట్టపర్తిని ఒకసారి సందర్శించాలి అని చెప్తుంటాను నేను. ఎందుకంటే అక్కడ అటువంటి ఆధ్యాత్మిక వాతావరణం ఉంది, ఆధ్యాత్మిక జాగృతి కలుగుతుంది అక్కడికి వెళ్తే. ఒక సాధకుడు, మహానుభావుడు వెలిసిన ప్రదేశం కాబట్టి ఆ క్రమశిక్షణ, ఆ నియమం అక్కడ చూస్తే తెలుసుకోవాల్సిన ఎన్నో ఉంటాయి. ఇంకా ప్రత్యక్షంగా ఆయన అక్కడ కొంతమందిని తయారు చేసిన విధానం, వేలాది మందిని, లక్షలాది మందిని. కాబట్టి ఎవరైనా సరే కనిపిస్తే నేను పుట్టపర్తి వెళ్ళి చూడమంటాను. కళ్ళతో చూడాలి, ఊరికనే చూడకుండా మాట్లాడడం కాదు అని బాబాగారు ఏదైతే చెప్పారో లక్ష్మీచంద్రుకు, సత్యసాయి గారి విషయంలో కూడా నేను చాలామందికి అదే చెప్తుంటాను. చూడని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. సాయినాథుల వారు చెప్పింది అదే. కళ్ళతో చూడాలి కానీ రెండో వ్యక్తిని అడగడం ఎందుకు? కళ అబద్ధమా నిజమా నీవే ఆలోచించుకో. నీ కళ వచ్చింది కదా, ఆ కళ నిజమా అబద్ధం ఆలోచించుకో. మార్వాడి దగ్గర అప్పు తీసుకుని దర్శనం రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నీ కోరిక తీరిందా? కళ అబద్ధమా నిజమా ఆలోచించుకో అన్నాడు. అంటే లక్ష్మీచంద్ కలగన్న విషయం కూడా చెప్పాడు. ఈ ఒక్కొక్కటి చెప్తూ ఉంటే లక్ష్మీచంద్ నోరెళ్ళబెట్టి అలా చూస్తూ ఉండిపోయి ఉంటాడు. బాబా షిరిడీలో ఉన్నాడు, నేను బండిలో భజన చేసిన విషయం ఈయనకి ఎలా తెలిసింది అనుకుంటుంటే వాళ్ళని వీళ్ళని బాబా గురించి అడిగాను. అది కూడా చెప్పాడే, బాబా తెలిసిపోయిందే, నా రహస్యం తెలిసిపోయిందే. బాబా గురించి 10 మందిని అడిగానే, ఆయన గొప్పతనం ఏంటిని. ఏమనుకుంటున్నాడు బాబా? అంతేకాదు నాకు కల వచ్చిన విషయం కూడా చెప్తున్నాడు. ఇవన్నీ ఎలా తెలిసి ఈయనకి? అంతేకాదు మార్వాడి దగ్గర అప్పు తీసుకుని దర్శనం రావాల్సిన అవసరం ఏముంది? అప్పు తీసుకొని నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అనవసరంగా అప్పు చేయడం? అంటే మంచి కార్యాలకి, శుభకార్యాలకి, తీర్థయాత్రలకి అప్పు చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఎప్పుడు అంతటా ఉంటాడండి. మిగతా అన్నిటికీ తినడానికి, తాగడానికి, బట్టలు కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేయొచ్చు. కానీ భగవంతుడి కార్యక్రమాల కోసం అప్పు చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడి కోసం అప్పు చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడి కార్యక్రమాలకు కూడా చేయొచ్చేమో, కానీ భగవంతుని దర్శనానికి, భగవంతుని అనుగ్రహానికి అంటే తిరుపతి వెళ్ళడానికి, శ్రీశైలం వెళ్ళడానికి, షిరిడి వెళ్ళడానికి అప్పు చేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు అక్కడికి వెళ్ళేది? మనం అక్కడ ఉన్న దైవాన్ని చూడ్డానికి, అంతేగా. ఒక యాత్రకి వెళ్తున్నామంటే ఆ దైవాన్ని చూడ్డానికి, దానికి అప్పు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఆ దైవం నీ దగ్గరే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. నీకు తెలియకపోవచ్చు, నీకు తెలియకపోయినా నీలోనే ఉన్నాడు, నీకు తెలియకపోయినా నీ పక్కనే ఉన్నాడు, నీకు తెలియకపోయినా నీ భక్తిని, నీ శ్రద్ధను చూస్తూనే ఉన్నాడు. నువ్వు అడగకపోయినా నీకు అనుగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేగాని నువ్వు అప్పు చేసి అక్కడికి వెళ్తేనే ఆయన చూసినట్టుగా, నువ్వు అప్పు చేసి అక్కడికి వెళ్తేనే ఆయన నిన్ను అనుగ్రహిస్తాడనుకుంటే అది నీ అమాయకత్వం, అజ్ఞానం అవుతుంది. కాబట్టి భగవంతుని చూడడానికి మాత్రం అప్పు చేసి వెళ్ళవాకండి. ఇంకా వేరే వాటికి చేసుకుంటే చేసుకోండి. భగవంతుడు ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉన్నాడు, నువ్వు చూడకపోయినా ఆయన చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆ విశ్వాసాన్ని కలిగి ఉండండి. నీ ఇష్టదైవం నీలోనే ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను అనుగ్రహిస్తూనే ఉన్నాడు.
నువ్వు అక్కడికి అప్పు చేసి వెళ్ళి చూస్తేనే ఆయన ఆశీర్వదిస్తాడు, నా కష్టాలు తీరుతాయి అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి మొక్కుకో, శ్రద్ధతో మొక్కో. నా దగ్గర డబ్బులు లేవు బాబా, నిన్ను చూడాలని ఉంది కానీ రాలేను, నా నమస్కారం స్వీకరించు, నా ప్రార్థన మన్నించు, నన్ను అనుగ్రహించు, అంతే. అక్కడికి పోతే ఏం జరుగుతుందో పోకుండా కూడా అదే జరుగుతుంది. అదే చెప్తున్నాడు బాబా, అప్పు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అతను చేసినవన్నీ చెప్పాడు, దారిలో చేసినవన్నీ చెప్పాడు, అతని స్వప్న దృశ్యం చెప్పాడు, అప్పు చేసిన విషయం చెప్పాడు. అలాంటి వాళ్ళని వీళ్ళని ఎందుకు అడిగావని అరిశాడు. నీ స్వప్న దృశ్యం కరెక్టేనా అని చెప్పి ఆ విషయాన్ని అడిగాడు. అప్పు చేయాల్సిన అవసరం ఏంటి అని మందలించాడు. ఇప్పుడేమన్నాడు, ఇప్పుడు నీ కోరిక తీరిందా? ఇక్కడ ప్రేమలోకి దిగిపోయాడు. సరే అవన్నీ అయితే లేరా, ఏదో చేసావు, ఇప్పటికైనా నీ కోరిక తీరిందా అంటున్నాడు. అయిపోయింది. ఇక్కడ మధురమైన ప్రేమ గల తల్లిలాగా లాలిస్తూ పాలిస్తూ అడుగుతున్నాడు. అని అన్న మాటలు విని లక్ష్మీచంద్ నివ్వరబోయాడు. తాము దారిలో బాబా గురించి వాకప్ చేయటం ఇక్కడ బాబాకి ఎలా తెలిసిపోయింది అని లక్ష్మీచంద్కు పరమాశ్చర్యం కలిగింది. ఇంటిలో తనకు స్వప్నం రావటం, బండిలో భజన చేయటం వగైరే విషయాలు బాబాకి ఎలా తెలిసాయి? వీరు ఎంతటి సర్వజ్ఞులు! బాబాను త్వరలో దర్శనం చేసుకోవాలన్న ఉత్కంఠతో డబ్బు కొద్దిగా ఉండటం వల్ల అప్పు తీసుకుని తన కోరిక తీర్చుకున్న విషయం కూడా వీరికి తెలిసిపోయింది. లక్ష్మీచంద్కు పరమాశ్చర్యం కలిగింది. అట్లే బాబా యొక్క కౌశలం అంతుబట్టింది. సాయి చరణ కమలాలను ఆశ్రయించిన భక్త భ్రమరాలకు, ఇతర భక్త సమూహానికి అంత ఆశ్చర్యం కలిగింది. ఆ విధంగా లక్ష్మీచంద్కు సంబంధించిన అన్ని విషయాలు చెప్తుంటే లక్ష్మీచంద్ ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టాడు. ఆ పక్కనున్న భక్తులందరూ నోరెళ్ళబెట్టారు. ఎలా ఇవన్నీ బాబాకు తెలిసే ఆశ్చర్యం! ప్రతిరోజు సాయి భక్తులు, షిరిడీలో ఉన్న భక్తులు ఇటువంటి ఆశ్చర్యాలు, ఆనందాలు ఎన్ని అనుభవించారో ధన్యులు. బాబా లీలలు ప్రత్యక్షంగా ప్రతిరోజు చూస్తూ, ప్రతిరోజు ఆశ్చర్యపోతూ, ప్రతిరోజు అనుభవాన్ని పొందుతూ, అనుభూతులు పొందుతూ ఉన్న మహానుభావులు షిరిడీలో ఉన్న ప్రజలు నిజంగా గొప్ప అదృష్టవంతులు. అప్పు చేసి పండగ చేసుకోవడం, తీర్థయాత్రా పర్యటన చేయటం వంటి అప్పుల వ్యవహారాలు బాబాకి ఇష్టం లేదు అని ఇక్కడ వారి ముఖ్యమైన బోధ. అప్పు చేసి తీర్థయాత్రల దర్శనానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, భగవంతుని అనుగ్రహం నీకు ఎప్పుడు ఉంటుంది. అలాగే పండుగ పూట అప్పు చేసి రకరకాల వస్తువులు తయారు చేసుకొని తినడం కానీ, రకరకాల బట్టలు తొడుక్కోవడానికి ఖర్చులు పెట్టడం, చాలామంది వీటికే దుబారా చేస్తుంటారు, అప్పుల పాలవుతుంటారు. ప్రతి పండగ గ్రాండ్గా చేసుకోవాలి, డబ్బులు లేకపోయినా చేసుకోవాలి, పిల్లలకు వాళ్ళు రకరకాల బట్టలు తీయాలి, లేనిపోని ఈ ప్రేమల పేరు మీద, లేదంటే నలుగురికి గొప్పగా చూపించుకోవడానికి, తిండికి బట్టలకే చాలామంది డబ్బులు ఖర్చు పెట్టేసుకొని అప్పుల పాలవుతుంటారు. ఈ రెండు అదుపులో పెట్టుకోగలిగితే, కనిపించినప్పుడల్లా బట్టలు కొనుక్కోవాలనుకోవడం, ప్రతి పండగకి బట్టలు కొనుక్కోవాలనుకోవడం, చూసిందల్లా కొనుక్కోవాలనుకోవడం, తిండి గ్రాండ్గా తినడం, వారానికి 2 సార్లు 3 సార్లు లేదా రోజు నాన్ వెజ్ తినాలనుకోవడం, రకరకాల వంటలు, రకరకాల టిఫిన్లు, ఈ వీటిల్లో పడిపోయి మధ్య తరగతి మనుషులు అప్పుల పాలవుతుంటారు. కాబట్టి ఈ రెండింటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి, ఉన్నంతలో సర్దుకోవాలి, 10 రూపాయలు మిగిలించుకోవాలి, దాచుకోవాలి. అది మన జీవిత విజయానికి, మనశ్శాంతికి కారణమవుతుంది. లక్ష్మీచంద్ భక్తులందరి వెంట సాటేవాడకి వెళ్ళాడు. మధ్యాహ్నం సంతోషంగా భోజనానికి కూర్చున్నాడు. ఇంతలో ఒక భక్తుడు సాంజా అన్న పదార్థాన్ని బాబా ప్రసాదం అంటూ ఆకుల్లో కొంచెం వడ్డించాడు. దాన్ని తిని చాలా తృప్తి చెందాడు. సాంజా అనే ప్రసాదాన్ని లక్ష్మీచంద్కు పెట్టారు సాటేవాడలో. సాటే అయిన భక్తుడు మొట్టమొదట కట్టించాడు ఒక సత్రం, దాన్ని సాటేవాడ అంటారు. అక్కడ బాబాగారి ప్రసాదం కింద ఈ లక్ష్మీచంద్కు కొంత సాంజా పెట్టారు. అది చాలా రుచిగా ఉంది, తృప్తి చెందాడంట. మర్నాడు భోజన సమయంలో లాలాజీకి సాంజా గుర్తుకొచ్చింది, కానీ అది రోజు లభించదుగా. అతని కోరిక మనసులోనే ఉండిపోయింది. బాగా రుచికరమైన పదార్థం ఏదైనా తింటే దాని మీద మనసు ఉండిపోతుంది. అది కొన్ని రోజులు, 1-2 రోజులు మన వెంట పడుతుంది. అబ్బా భలే ఉంది, చాలా బాగుంది అని అనుకుంటాం. కాబట్టి అది మళ్ళీ దొరికితే బాగుండు అని కూడా అనుకునే అవకాశం ఉంటుంది. అందులో ప్రసాదం అంటే కొద్దిగా పెడతారు కదా, అందుకే ప్రసాదానికి రుచి ఎక్కువ ఉంటుంది. కొద్దిగా ఉంటే ఏదైనా రుచి ఎక్కువగా ఉంటుంది. అతి సర్వత్రా వర్జతే. కాబట్టి అది ఇంకా కొద్దిగా తింటే బాగుండు అనిపించింది, కానీ మరుసటి రోజు అతనికి అది లభించలేదు. కనుక ఆ కోరిక అతని మనసులో అలా ఉండిపోయింది. ఇక 3వ రోజున విశేషం. లాలాజీకి మిగిలిపోయిన కోరికను సాయి మహారాజు ఉపాయంతో ఎలా తీర్చారో గమనించండి.
తన భక్తులైన లాలా లక్ష్మీచంద్కు సాంజా తినాలనే కోరిక మనసులో ఉండిపోయిన విషయాన్ని అంతర్యామి అయిన సాయినాథుల వారికి తెలియకుండా ఉంటుంది, అది తెలిసిపోయింది. కాబట్టి తన కోసం ఎంతో ప్రేమతో అప్పు చేసి మరీ వచ్చి దర్శనం చేసుకున్న ఆ యొక్క లాలా లక్ష్మీచంద్ మనసులో ఉన్న చిన్న కోరిక, ఆ సాంజా తినాలనే కోరికను గుర్తించిన సాయినాథుల వారు ఎలా తీర్చాడో చూడండి. గంధాక్షతలు, పుష్పాలు, గంట, నీరాజనం, పంచారతి వగైరా తీసుకొని జోగు మసీదుకు వచ్చి బాబాను అడిగాడు. అంటే బాబాను పూజించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని జోగు మసీదుకు వచ్చాడు. అన్ని రకాల వాటితో బాబా గారిని పూజించడం ఆ రోజే మొదలైంది. అక్షంతలు ఇవి కూడా సాధారణంగా అక్షతలతోటి, పూలతోటి, గంట, నీరాజనంతో విగ్రహారాధన చేస్తారు, కానీ మనుషులకు చెయ్యరు. ఒకవేళ మనిషి కూడా చేస్తే హారతి ఇస్తారేమో, కానీ అక్షంతలు చల్లడం ఇవన్నీ కూడా పెద్దగా ఎవరికి జరగవు. మరి గురుదేవుడు సాయినాథుల వారికి మాత్రమే ఇలా జరగడం అంటే, అందుకనే ఆయనని మాత్రమే గురువు అనాలనిపిస్తుంది. గురువు అంటే ఆయనే అనిపిస్తుంది. ఇంకా బాబాను చూసిన కళ్ళతో గురువుగా ఎవరిని చూడలేం. అదొక గొప్ప అద్భుతం. గురువు అనే పదం వినపడగానే ద్వారకామాయిలో బాబా గారు కింద కూర్చున్నటువంటిది, రాయి మీద కూర్చున్నది కాదు, కింద కూర్చొని ఉన్నటువంటి అది చూసినప్పుడు ఆయన ముఖానికి నుదుట త్రిపుండ్రాలు రాసిన విధానం కానీ, పాదాలకు త్రిపుండ్రాలు కానీ, ఆ ముఖంలో నా గంభీరత కానీ, కూర్చున్న విధానంగా చూస్తే గురువు అంటే ఇలా కూర్చోవాలి, గురువు అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తుంది. ఇంకా ఎవరిని గురువు అనలేమే. పరమహంసలు ఉండొచ్చు, యోగులు ఉండొచ్చు, సిద్ధపురుషులు ఉండొచ్చు, మహాత్ములు ఉండొచ్చు, జ్ఞానులు ఉండొచ్చు, భక్త శ్రేష్ఠులు ఉండొచ్చు, అవధూతలు ఉండొచ్చు, కానీ గురువు అనే పదం సాయినాథుల వారికే చెందుద్దేమో అనిపిస్తుంది. గంధాక్షతలు, పుష్పాలు, గంట, నీరాజనం, పంచారతి వగైరా తీసుకొని జోగు మసీదుకు వచ్చి బాబాని అడిగాడు, ఈరోజు నైవేద్యం ఏం తీసుకొని రమ్మంటారు అని. అప్పుడు బాబా అన్నాడు, నాకు పల్లె నిండా సాంజ తీసుకొని రా, పూజ ఆరతి తర్వాత చెయ్యి అన్నాడు. అంటే ముందు నాకు సాంజా తీసుకురా, పల్లెం నిండా తీసుకురావాలి, కొద్దిగా కాదు. అలాగే పూజ ఆరతి తర్వాత చేద్దు, కానీ ముందు ప్రసాదం తీసుకురాపో. అల్లరి పిల్లోడు ఏం చేస్తాడు, వాళ్ళమ్మ పూజ అయ్యాక ప్రసాదం పెడతాను అని అంటే, లేదు నాకు ముందు ప్రసాదం పెట్టని ఏడుస్తుంటాడు. అలాగా తన బిడ్డ కోసం, తన భక్తుడు బిడ్డ అయినటువంటి లక్ష్మీచంద్ కోసం చిన్నపిల్లలాగా మారాన్ చేస్తూ పూజ తర్వాత చేయి, ముందు నాకు ప్రసాదం తీసుకురాపో, అది కూడా పల్లె నిండా తీసుకురా అని చెప్తున్నాడు సాయినాథుల వారు. ఎన్ని లీలలు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని చమత్కారాలు, ఎన్ని భావాలు. సాయిరాం.